నరేంద్ర మోడీ గారు కూడా 10వ వస్తున్నారు. దాంట్లో భాగంగా మీ అందరిని కూడా ఆహ్వానిస్తున్నాం. ఎందుకంటే మనకి ఒక గ్యాలరీ పెట్టి ఫస్ట్లో మీరు కూడా సమానత్వంగా ఉండండి అని రామచంద్రరావు ఇప్పటికే చెప్పారు. మనకు ఒక గ్యాలరీ పెడతామని ఒక ఆలోచన కూడా ఉంది. కాబట్టి తప్పనిసరిగా మన అందరం కూడా యూటిలైజ్ చేసుకుందాం. మీ పేర్లు నాకు ఇస్తే తప్పనిసరిగా దాన్ని ఇంకోటి కూడా చేద్దాం. ఇప్పుడు సీనన్న మధ్యలో మాట్లాడుతూ ఉండు. ఒక్క నిమిషం. అయితే ముఖ్యంగా మళ్ళీ మనం ఆర్గనైజేషన్ మాట్లాడుతూ నిజంగా బీజేపీ తరఫున ఇంత మంచి సమావేశం పెట్టిన చాలా సంతోషం. బీజేపీ పార్టీ కూడా మేము చెప్పాలి, మాకు రాజకీయ పార్టీలు చాలా వరకు సానుభూతిగా ఉంటూనే పనిచేస్తున్నాయి. కానీ మా ఓటు బ్యాంకును కూడా గుర్తించాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే ఇప్పుడు 10,56,000 ఉన్నారు రికార్డు అఫీషియల్. కానీ తెలంగాణ అది డివైడ్ చేసుకోవాలి. తర్వాత మోడీ గారు 2016 చట్టంలో మనకి 21 రకాలు చేశారు. కానీ ఈ 15,56,000 అనేది 7 రకాలే 1990 చట్టం ప్రకారం. మనకి 21 రకాలు అంటే 20 లక్షల మంది ఉంటారు. ఇవాళ బై ఎలక్షన్లు వచ్చినప్పుడల్లా మేము ప్రచారాలకు పోయి క్యాంపెయిన్ చేస్తే 6-7 వేల మంది వికలాంగులు సింపుల్ కనిపిస్తున్నారు. అంటే వాళ్ళ ఓటు బ్యాంకు 15,000 ఉంటుంది. ఇప్పుడు ఏమంటారంటే బీజేపీ కొంత ఒక ఆర్గనైజ్డ్ ఒక స్ట్రక్చర్ ఉన్న పార్టీ. ఇవాళ కొల్లి నాగేశ్వరరావు కూడా చిన్నప్పటి నుంచి మంచి ఆర్గనైజ్ చేసి శ్రీశైలం అని మంచి నాయకుడు. బీజేపీలో స్ట్రక్చరల్గా డిజేబిలిటీని కూడా పార్టీ తరఫున కొంత మీరు ఇన్వైట్ చేసి ఇన్వాల్వ్ చేయగలిగినారనుకోండి ఒక మంచి సేన ఏర్పడుతుంది. ప్రాబ్లం ఏంటంటే ఇవి ఆఫ్ ది రికార్డ్ అది ఆన్ రికార్డ్ ఏదైనా కానివ్వండి వచ్చి మనం మద్దతు ఇస్తున్నాం, సపోర్ట్ చేస్తున్నాం, సానుభూతి ఇస్తున్నాం. కానీ రాజకీయంగా కూడా అలాంటి వస్తే కొంచెం ఓటు బ్యాంక్ బయటకు వస్తుంది. వికలాంగుల విషయాలు తర్వాత పార్టీ ఏదైనా ఎజెండాలో పెట్టినప్పుడు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మహిళలు అంటుంటారు. వికలాంగుల ఎజెండా కూడా పార్టీలో ఒక కాన్సెప్ట్ పెట్టాలనుకోండి ఆ రికగ్నైజేషన్ పెరుగుతుంటుంది. అంటే విషయాన్ని చెప్తున్నామంటే నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత 2016 చట్టం వచ్చింది. మరి ఈ రోజు కూడా మన రాష్ట్రాలు ఇంకా అమలు కాలేదు. మీరు రాకముందు కూడా అనుకుంటున్నారు. దీనికి ఏంటంటే మనం నరేంద్ర మోడీ గారు చట్టం నుంచి ప్రధానమంత్రి ఇచ్చినప్పుడు రాష్ట్రంలో అమలు చేయాల్సిన బాధ్యత స్టేట్ది. ఒకవేళ స్టేట్ చేయకపోతే కూడా కొన్ని అంశాల మీద సెంట్రల్ టేక్ యాక్షన్ పవర్స్ ఉన్నాయి. సెక్షన్ 102 స్టేట్ పవర్స్ ఉంది, సెక్షన్ 102 సెంట్రల్ ఉంది, 101 స్టేట్కి ఉంది. దాని ప్రకారం కొన్ని విషయాల సెంట్రల్ కొంత మాడిఫికేషన్ స్టేట్ ఉంది. అందుకే డిజేబుల్ ఇష్యూలో బీజేపీ పార్టీ తరఫున కొల్లి నాగేశ్వరరావు విషయాలు ఇవ్వగలిగేంత మా దగ్గర సబ్జెక్ట్ చాలా విషయాల్లో కూడా చేయాలి. ఇంకోటి బీజేపీ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ చాలా స్కీమ్స్ పెట్టింది. ప్రతి స్కీమ్లో కూడా 5% అవ్వాలి యాక్ట్ ఉంది. కానీ సెంట్రల్ ఏ స్కీమ్ కూడా స్టేట్లో ఇంప్లిమెంట్ లేదు. నెంబర్ 1, నెంబర్ 2 5% లెక్కేది. వాళ్ళు ఏమైతుంది ఉదాహరణ ఇందిరా ఆవాస్ యోజన అది ఆవాస్ యోజన మార్చింది. ఆవాస్ యోజన రియల్గా ఇక్కడ స్టేట్ ఫండ్ తెచ్చుకొని వీళ్ళ పేరు పెట్టుకొని డిజేబిలిటీకి ఇల్లు కట్టిస్తారు. జనరల్గా ఇల్లు చేసుకున్నారు. ఎందుకు అది సెంట్రల్ యాక్ట్ 5% డిజేబిలిటీకి ఎందుకు ఇవ్వదు? అట్లనే ఇప్పుడు ముద్రాలు వచ్చింది 5% డిజేబిలిటీకి ఇవ్వాలి. చాలా ఇష్యూలో కూడా ఎందుకంటే నేను ఫ్రెండ్లీగా చెప్తున్నాను. ఒక బీజేపీ పార్టీ ఒక పాలసీ డిసిషన్గా తీసుకొని వికలాంగుల అంశం మీద మీరు అన్నట్టు మళ్ళీ కూడా నాకు రిక్వెస్ట్ ఒక 25-30 మెంబర్స్ ఇంటలెక్చువల్ మీటింగ్ పెడతాయి. వీ హ్యావ్ టు ప్రిపేర్ వన్ ప్లాన్. అసలు సెంట్రల్ ఏముంటాయి, ఏం చేయొచ్చు, స్టేట్ ఏముంది, స్టేట్ కనెక్ట్కి సెంట్రల్ ఏముంది. ఇవాళ ఉపాధి హామీలో సెంట్రల్ బడ్జెట్ 90%, ఉపాధి హామీలో గత గవర్నమెంట్ నడిపించింది. ఇప్పుడు ఉపాధి హామీ స్టేట్ ఏం చేసింది? అసలు వికలాంగులు తీసే 150 తీసేసింది. ఎంత మీరు వెబ్సైట్ చూడండి, లక్షల మంది వికలాంగులు ఉపాధి పొందుతారు. అసలు వాళ్ళ గురించి వాళ్ళు అడిగే నాలుగు అంటే ఎందుకు చాలా విషయాలు ఉన్నాయి. ఇది కూడా మనం మాట్లాడదాం. ఎందుకంటే మనం మాట్లాడినప్పుడు చాలా అంశాలు కూడా చాలా అంటే ఒక ఇంటలెక్చువల్గా కూడా పనిచేయాల్సిన అవసరం ఉంది. బీజేపీకి అవకాశం ఉన్నది. ఎందుకంటే ఇక్కడ ప్రతిపక్ష పార్టీ తర్వాత ఏపీలో ఎన్డీఏ ఉంది కదా. ఏపీలో ఎన్డీఏ ఇవాళ పెద్ద గర్వంగా చెప్పుకుంటారు. మా ఎన్డీఏ ప్రభుత్వం 6,000 పింఛన్ ఇస్తుంది, మా ఎన్డీఏ ప్రభుత్వం 15,000 పింఛన్. ఇక్కడ ఏం తీసుకున్నాం? ఇక్కడ అదే పాతదే ఏం లేవు. ఇప్పుడు నేను చెప్తుంది అయితే అక్కడ లేనట్టు అక్కడ ఉన్నట్టు. అక్కడ స్థానిక ఎన్నికలు ఎట్లా చేసేది సీఎం. అక్కడ ఇంకా వేరే వికలాంగులకు భవనం అంటే ఎన్ని పథకాలు అక్కడ
ఒక ఇండియన్ ఎగ్జాంపుల్ తీసుకొని ఇక్కడ తెలంగాణలో ఆ